నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవి శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సాధారణంగా అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది రక్షణ. ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నారు అని అంటే కొంతమంది తిరిగి వస్తారు, కొంతమంది ఆరోగ్యంగా వస్తారు, కొంతమంది ఏదో ఒక ఇబ్బందితో వస్తారు. ఉదాహరణకి ఏదో ఒకటి తొక్కి ఇంటికి రావటము, దానివల్ల వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య రావడము, లేదంటే దృష్టి దోషాలే కావచ్చు, వాహన ప్రమాదాలే కావచ్చు. లేదు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అమ్మాయిని ఇంట్లోంచి బయటికి పంపించినము అని అంటే అది ఎంత చిన్న వయసు పిల్లలైనా సరే, పెద్ద వయసు వాళ్ళైనా సరే, ఇంటికి వచ్చే వరకు అసలు ఏం జరిగింది అనే భయం, వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉండే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఒక రకంగా చూస్తే రక్షణ అనేది లేకుండా పోయింది, ఆడపిల్లలకే కానివ్వండి, మిగతా విషయాల్లో మిగతా వాళ్ళకే కానివ్వండి. అలా ఎవరి రక్షణ కోసం వాళ్ళు ప్రత్యేకించి ఈ శరన్నవరాత్రుల్లో చేసుకోవాల్సిన విధానం ఏమైనా ఉందా? ఓం శ్రీ గురుభ్యో నమః. రక్షణ అంటే ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులు రీత్యా చూసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా అనేక ఇబ్బందులు అనేది చూస్తూ ఉన్నారు. అవును. బయటికి వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుందో అన్న భయాలు, అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ముఖ్యంగా పెళ్ళి కాని ఆడపిల్లల మీద, పెళ్ళైన మగవాళ్ళ మీద. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే, మా కొడుకు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎలా ఉంటున్నాడో అండి మా కోడల చేతుల్లో అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా రెండు వైస్ వర్సా, ఎవరికైనా మనిషికి అనేది రక్షణ అనేది కావాలి. రక్షణ అనేది అనేక విధాలుగా కావాల్సి వస్తుంది. అనేక విధాలుగా అంటే మనకేముంటుంది, ఎవరన్నా మనం తింటున్నప్పుడు వాళ్ళు చూస్తే స్టమక్ అప్సెట్ అవ్వడాలు, ఇది దిష్టి దోషాలు అంటారు. లేదా మనం వెళ్తున్న మార్గాల్లో సరైన ఎనర్జీస్ లేకపోతే అక్కడ అనీజీ కావచ్చు. మనం కలిసే వ్యక్తుల దగ్గర అనీజీ అంటే కరెక్ట్గా లేకపోతే అక్కడ మనకి ఎనర్జీ డౌన్ కావచ్చు. మనం ఫుల్ పాజిటివ్ బూస్టప్తో ఛార్జింగ్తో వెళ్తాం, వాళ్ళేమో ఎప్పుడెప్పుడు నాకు ఎనర్జీ దొరుకుతుందని ఆకలిగా ఉన్నాక వాళ్ళని పోయి మనం హగ్ చేసుకోగానో లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వగానో మనకి తెలియకుండా వెళ్ళిపోతుంది. కనీసం వాళ్ళ పక్కన నిలబడ్డా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మనం అందరం జీవితంలో సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం. దానికే మన వాళ్ళు ముఖ్యంగా మనకి చెప్పేది ఏంటి అంటే, బొట్టు పెట్టుకొని నీట్గా వెళ్తే, అమ్మాయిలైతే బొట్టు జడ ఈ రెండు కానీ చేసుకోగలిగితే ఎనర్జీ అనేది డౌన్ కాదు. రక్షణ అనేది ఉంటుంది. బొట్టు పెట్టేది రక్షణ కోసం. కుంకుమ బొట్టు పెట్టుకొని నీట్గా వెళ్తే కలిసి జడ వేసుకొని, అంటే కొసలు ముడి వేసుకొని, పూర్వకాలంలో మనం చూసినట్లయితే తలస్నానం చేసి బయటకు వచ్చినా కానీ కొసలు ముడేసుకో అనేవాళ్ళు. అలా చెప్పేవాళ్ళు. ఎందుకంటే మన ఆరా ఎక్స్పాన్షన్ కాదు, బయటికి వెళ్ళదు, బయటకి విడుదల కాదు. ఆ ఆరా ఎంత విడుదలైతే అంత వీక్నెస్ అనేది పొందుతారు. ఎదుటివాడికి వీక్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఎనర్జీస్ని లాగేసుకోవడానికి, అంటే వాడు వాంటెడ్గా లాక్కపోవచ్చు, వాడు ఏదో బాధలో ఉంటాడు, మనం వాళ్ళ దగ్గరికి పోగానే మన ఆరాను వదిలేసామనుకోండి, టక్ మనీ ఎనర్జీ, అంటే మన పైప్ ట్యాప్ వదిలేసాం, ఎవడు కావాలంటే వాడు పట్టుకోవచ్చు కదా నీళ్ళు. సో అలా అనమాట. జుట్టు ముడేయటం వల్ల చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకు మన సాంప్రదాయంలో ఏది కూడా ఊరకే పెట్టలేదు, దాంట్లో అంత ఉంది. ఇది కూడా కాకుండా ఇంకా మనకి పూజా విధానాల్లోకి వచ్చినప్పుడు కవచ విధానం అని అంటారు. కవచ విధానం అంటే మనకి ప్రతి దేవతకి ఒక కవచం ఉంది. వెంకటేశ్వర స్వామి కవచం ఉంది, అలాగే దుర్గా కవచం ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. మనకి దత్తాత్రేయ వజ్ర కవచం అని పెద్దవి కాకపోయినా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు దుర్గా కవచం, వెంకటేశ్వర స్వామి కవచం చాలా సింపుల్ గా ఉంటాయి, రుద్ర కవచం. ఇలా మీకు ఏ దేవత ఇష్టమో ఆ దేవత యొక్క తాలూకు ఉన్నటువంటి నామాలతో మనకి కవచ పారాయణ అని ఉంటుంది. అది జస్ట్ మహా అయితే దుర్గా కవచం అయితే 1.5 minute, రోజుకు 3 సార్లు చేసుకుంటే, నా కళ్ళల్లో ఈ శక్తి ఉంది, చూపుల్లో ఈ శక్తి ఉంది, నా హృదయంలో ఈ శక్తి ఉంది, నా చేతుల్లో ఈ శక్తి ఉంది, దుర్గా రూపాలే. అంటే సాక్షాత్ నువ్వు శరీరం మొత్తం దుర్గా శక్తిని ఆవాహనం చేసుకున్నావు. ఆవాహనం చేసుకున్నప్పుడు నీకు ఏదన్నా దిష్టి తగలాలన్నా ఏమవుతుంది, ఈ దుర్గా శక్తిని దాటి రావాలి.
సో నువ్వు అట్లా చేస్తూ 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 వెళ్తూ ఉన్నావు అనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఒక ప్రొడక్షన్ లేయర్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు గమనించినట్లయితే ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొన్ని 100 మంది అమ్మాయిలు వెళ్తారు, కానీ 100 మందిని ఎవడు టీచ్ చేయటల్లా. ఆ రోడ్లో వెళ్ళి ప్రతి ఒక్కరిని టీచ్ చేయటల్లా, ఎవరినో ఒకరినో టీచ్ చేస్తారు. అంటే వీళ్ళకి కర్మన్నా వెంటాడుతుండాలి, లేదా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కర్మను అనుభవించాలన్నా ఉండాలి, వీళ్ళకి సరైన ప్రొడక్షన్ అన్నా లేకుండా ఉండాలి. సో ఇక్కడ కర్మని దాటి ప్రొడక్షన్ ఇవ్వగలిగేది దేవతా శక్తులు. కాబట్టి మనకు ఆ దేవతా శక్తుల్ని మన ఆరాలో నిక్షిప్తం చేసుకుంటే ఏ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాదు. సో నా చుట్టూ ఒక బాల్ లాగా, అంటే ఒక లైక్ మనం ఒక బెలూన్ ఉంది, బెలూన్ లోపల మనం ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది, ఏది వేసినా ఆ బెలూన్ తగిలి రివర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, అలా ఒక బెలూన్ లాగా ఊహించుకొని నీ చుట్టూ ఒక పాజిటివ్ లేయర్, రక్షణ కవచం ఉంది అని భావన చేసుకుంటూ ఈ కవచ విధానాన్ని పారాయణ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే నవరాత్రుల్లో ఏదో ఒక కవచాన్ని తీసుకొని పారాయణ, అంటే ఒక 1 మినిట్, అంటే ఒక గంటకి ఎన్నిసార్లు, ఒక 50 సార్లు అయిపోతుంది. అంటే 1 మినిటే ఉంటుందా? అంటే కవచాలు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు దుర్గా కవచం అయితే 1 మినిట్ అలవాటు అవుతాయి. అంటే ఎన్ని 5 శ్లోకాలే ఉండేది, 5 మొత్తం 6 శ్లోకాలు మొత్తం ఉండేది. అట్లా అన్ని నోరు తిరిగేటట్టుగానే ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. మనకి షార్ట్ వీడియోలో కూడా ఉంది, ఇంకా దుర్గా కవచం రీల్స్ వీడియోలో కూడా ఉంది. ఏది దుర్గా కవచం అయితే మీరు దుర్గా కవచం అని కొడితే విత్ టెక్స్ట్ తో వస్తున్నాయి. హ్యాపీగా అది పెట్టుకొని, అదే రీల్స్ కున్న అడ్వాంటేజ్ అంటే మళ్ళీ అదే ప్లే అవుతుంది, దాంతో పాటు పారాయణ నువ్వు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. అయిపోయా, నువ్వు అట్లా చేసుకుంటూ ఉంటే 3 times హ్యాపీగా నీకు రక్షణ వచ్చేసింది కదా. అలా నీకు రక్షణ వచ్చింది. ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి, 9 రోజులు ఎవరైనా పెట్టుకొని ఒక 1100 సార్లు చేయండి, ఆటోమేటిక్గా నీ బాడీ ఒక షీల్డ్ గా మారుతుంది. ఆటోమేటిక్గా తెలియకుండానే మన హావభావాలతో వాళ్ళ కోపం, అంటే మనం అనుకుంటాం కొంతమంది మనుషుల్ని చూసి వీళ్ళ కోపం ఎక్కువరా అని, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళలో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, కానీ వాళ్ళ కోపం అని అది ఫేస్ అంచనా వేస్తాం. ఇప్పుడు ఎవడో టీచ్ చేయాలి వచ్చిన, ఈ అమ్మాయి ఎందుకు లేరా బాబు, ఈ అమ్మాయి అంటే మనల్ని తాట తీసేటట్టు ఉందనేది ఒక ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. ఆ ఇంప్రెషన్ కలిగేలాగా నీ కవచం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఓకే, కవచం రక్షిస్తూ ఉంటుంది. మీకు దీనికి పక్కాగా ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న రీసెంట్గా ఇప్పుడు నేపాల్ ఉంది కదా, నేపాల్లో ఇప్పుడు బాగా ఇష్యూస్, అల్లర్లు బాగా జరిగిపోతున్నాయి కదా. జరుగుతున్నప్పుడు ఒక ఆవిడ బాగా ఇట్లా భక్తిగా బాగా ఉండి వాళ్ళ కైలాస మానసరోవర యాత్రకి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి మొత్తం అల్లర్లు అయితే టక్మని ఉండేసి వాళ్ళ ఫ్లైట్ ఎట్లా ఉంటుందో అని, ఎందుకైనా మంచిది ముందర ఫ్లైట్ టికెట్లు ఉన్నాయో అని చూశారు. చూస్తే ఓకే అనిపించారు, టప్పని వాళ్ళు వచ్చేసారు. వచ్చేస్తూ ఉంటే అల్లల్లో అటు నుంచి గొడవ చేసే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళ వెహికల్ వాడు ఇక్కడి నుంచి కట్ చేసి సైడ్ రూట్ లో నుంచి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లోకి వచ్చారు. వీళ్ళ ఫ్లైట్ వరకు హ్యాపీగా వచ్చింది. అంటే యాక్చువల్ వీళ్ళ నెక్స్ట్ ఫ్లైట్ గొడవలు ఇవన్నీ ఉన్నాయి ముందుకి అన్నమాట, ఒక 5 hours 6 hours ముందుకు మార్చుకున్నారు. దగ్గరకు వచ్చేసాం కదా అని మార్చుకున్నారు. ఆ మార్చుకోవడంతో వీళ్ళు ఎర్లీగా వచ్చేసారు. వీళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ నుంచి ఎంత, ఇప్పుడు చూడండి, ఆ ఆర్ల నుంచి తీసుకొని రావడానికి ముఖ్యమంత్రులు ఫోన్ చేయటము, ఆర్మీని ఉపయోగించడం, ఇవన్నీ జరగాల్సి వస్తుంది కదా. టక్మని వచ్చేసారు. సో నేను అడిగాను అనమాట, మీరు ఏం సాధన చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాను. వాళ్ళు ఆవిడ చేసింది కొన్ని మంత్ర జపాలు అవి ఉన్నాయి. వాటి ప్రొడక్షన్ అనేది ఏమైపోతుందంటే, రక్షణ అనేది ఆటోమేటిక్ గా అక్కడ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళని తీసుకొచ్చేస్తుంది. కరెక్ట్గా వీళ్ళ వచ్చిన దాంట్లో వేరే బ్యాచ్ టిఫిన్ కోసం ఆగారు మధ్యలో. ఎవరో టీ అడిగితే టిఫిన్కి ఆగారు. జస్ట్ 15 నిమిషాలు వాళ్ళ బస్సు ఆగిపోయింది. వాళ్ళ బస్సు స్టక్ అయిపోయింది. సో జస్ట్ ఎలా ఉంటుంది ప్రకృతిలో అంటే, ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. మొన్న నేను కూడా ఒక చోటకి అర్జెంటుగా వెళ్ళాలి. అర్జెంటుగా వెళ్తే ఆ సిగ్నల్ హెవీ ట్రాఫిక్ కేసు ఉంది.
వేసి ఉంటే అబ్బా ఎట్లా అన్న. ఈ లోపల టక్మని వెనక అంబులెన్స్ ఏదో వచ్చింది, టక్మని ఈ సిగ్నల్ ఎత్తేసాడు. ఎమర్జెన్సీ కోసమని ఎత్తారు కదా, అంబులెన్స్ వచ్చింది, టక్మని ఎత్తేసారు. ఎత్తేయటం వల్ల ఏమైపోయింది, ఫ్రీ అయిపోతాం అనమాట, మనం మూవ్ అవుతాం. గట్టిగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సిగ్నల్ ఎక్కువసేపు పడుతూ ఉంది. కాబట్టి అంబులెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక సిగ్నల్ ని ఒక 3 minutes అట్లా ఉంచుతారు, ఆ ఫ్లోలో వెళ్ళిపోయినామా. సో ఇట్లా మనకి తెలియకుండా ప్రకృతి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అలా మనకి ఎన్నో కవచాలు, ఎన్నో స్తోత్రాలు, ఎన్నో పారాయణలు, ఆ తర్వాత ఎన్నో యోగ మార్గాలు, ఎన్నో ధ్యాన మార్గాలు, ఎన్నో రకాలుగా మనకు అందించడం అనేది జరిగింది. సో ఏదో ఒకటి ఉపయోగించుకోండి. ఇప్పుడు మనకి చలికాలం వచ్చింది, స్వెటర్ వేసుకుంటావు కదా, స్వెటర్ ఎందుకు వేసుకుంటున్నావు, రక్షణ కోసం, చలి నుంచి. అలాగే మనకి తెలియని శక్తుల మీద నుంచి నిన్ను రక్షించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు, అంటే ఎక్కడి నుంచి ఏ సమయంలో ఏదైనా రావచ్చు. తెలియని శక్తులు అంటే కొంతమంది మీకు కనిపిస్తున్నాయా అంటారు, కనిపించే అవసరం లే, మీ జుట్టు విరబోసుకొని ఉదయాన్నే ఇక్కడ నుంచి ఓ 2 బజార్లు తిరిగి, ఒక షాపింగ్ మాల్ తిరిగి ఇంటికి రండి, అదే ఎనర్జీతో వస్తారా లేకపోతే డల్ అయ్యి వస్తారా మీరే చూసుకోండి. అదే ఎనర్జీతో వస్తే మీకు కనిపించినవి మాత్రమే మీ పనిచేస్తున్నాయని, కనిపించని పని చేస్తున్నప్పుడు నీ ఎనర్జీ డౌన్ అవుతుంది, ఎనర్జీ డౌన్ అవుతుంది, ఆటోమేటిక్గా వీక్నెస్ అవుతుంది. ఇప్పుడు మనకి తెలియకుండానే మనము ఒక్కొక్కరికి మాటలు ఇస్తాం అన్నమాట. ఆ మాటలు ఇచ్చినప్పుడు టక్కుమని మనకు కూడా ఎఫెక్ట్లు పడుతూ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరికి ఒకరు జాతకానికి వచ్చారు, జాతకానికి వస్తే వాళ్ళ హస్బెండ్ భయంకరమైన ఇరిటేటింగ్ గా ఉన్నాడు. చూస్తే నాకు కూడా చూడడానికి చేష్టలు, మంచి ఎంప్లాయీ వైజ్ మంచి హ్యాపీగా అన్ని ఫైనాన్షియల్ గా అన్నిటి పరంగానే బాగున్నాడు. ఇరిటేటింగ్ అంటే ఎట్లా అంటే మా ఆవిడండి ఇదండి అదండి అంటే ఏంటో తెలుసా, మా ఆవిడ 2వ సారి కాఫీ తాగింది, మా ఆవిడకి ఎక్కువ ఆకలి అవుతుంది, ఆకలి తగ్గాలంటే ఏం చేయాలి, ఆ అమ్మాయి పక్కన కూర్చోబెట్టుకొని. నేను మనకి ఎట్లా తెలుసా, మనం రోజుకి 200 grams ఫుడ్డే తినాలి, ఈ అమ్మాయి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టిన క్యాలిక్యులేటెడ్ కాదు, ఇది ఉంటుంది చూడు, అంటే మిస్టర్ పర్ఫెక్ట్ టైప్ అనమాట. మనకు ఓసిడి వాళ్ళు ఓసిడి బ్యాచ్ లాగా అనమాట. 2 ముద్దలు ఈ రుచి బాగుంటే తింటాం కదండి ఏదైనా అని ఈ అమ్మాయి అంటుంది. అలాగని నేనేం తిండిపోతుంది కాదు కదా అంటుంది, ఎందుకంటే అమ్మాయిని చూస్తే తెలిసిపోతుంది. అంటే మరి వెయిట్ ఏం లేదు. చూడండి సార్, ఆ అమ్మాయి బిఎంఐ కంటే 1.5 కిలో ఎక్కువ ఉంది అని చెప్పాడు. ఈ కంప్లైంట్ ఆయన ఒక ప్లాన్ వేస్తే ప్లాన్ ప్రకారం ఉండాలి అనమాట. ఎందుకంటే ఆయన ప్లాన్ వేస్తే ఎట్లా అంటే, లాస్ట్ టైం అనమాట నేను 2 o'clock టైం ఇచ్చా ఆయనకి, నేను వేరే వాళ్ళు వెళ్ళడం లేట్ అయింది, 2:10 అయింది, మేము భోజనం చేస్తానండి, 5 minutes కూర్చున్న తర్వాత మీరు భోజనం చేయడానికి నా టైం వేస్ట్ చేశారు అన్నాడు. అంటే ఆ క్యాలిక్యులేషన్ 2 అంటే 2నే అనమాట. అంటే మరీ అనమాట ఎట్లా అంటే ఉండొచ్చు కానీ మరీ అంత పర్టికులర్ అనమాట. 9 o'clock స్లీప్ అంటే 9 o'clock వెళ్ళాలి, ఉదయం 4 గంటలకు లేవాలంటే 4 గంటలకి ఇట్లా అనమాట. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. అట్లాంటప్పుడు అనిపించినప్పుడు నాకు తెలియకుండానే అతను వెళ్ళిపోయాడు, జస్ట్ హ్యాపీగా నేను నాకు తెలియకుండా నేను డల్ అంటే తెలియకుండా ఆ ఇరిటేట్ ఫీల్ అవుతాం కదా, ఆ చికాకు అనేది తెలియకుండా అయిపోయింది. అబ్బా అనుకుని అప్పుడు మళ్ళీ కాళ్ళు మొంగ కొడుకొని నాకు అర్థమైంది కాబట్టి, లేకపోతే అనుకో అది క్యారీ చేశాను అనుకోండి, ఆ రోజు ఎంప్లాయీని తిడతాను, ఎవడి మీద నేను ఫోన్ చేసి షూట్ అడగలేదు ఆ టైంలో అన్నమాట. అంటే ఆ ఇరిటేషన్ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి కొద్దిగా కాళ్ళు మంగడుకుంటే కొంతవరకు డల్ అవుతుంది, ఆటోమేటిక్ ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే కొంతవరకు. అంటే ఇట్లాంటి పర్సనాలిటీస్ మనకి ఎక్కడ తగులుతాడో తెలియదు, ఇరిటేటింగ్ కావచ్చు, వాళ్ళు లో ఎనర్జీలో ఉండొచ్చు. ఇట్లాంటప్పుడు మన ఎనర్జీలన్నీ డల్ అవుతూ ఉంటాయి. దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే కవచాలు చేసుకోవడం.
ఆ కవచాన్ని ఏదో ఒక కవచాన్ని పట్టుకొని పర్ఫెక్ట్గా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కవచం అంటే రక్షణ. కవచంలోనే ఉంది కదా, ప్రతి దేవతకు ఉంది. వెంకటేశ్వర స్వామి కావాలంటే వెంకటేశ్వర స్వామి కవచం ఉంది, అమ్మవారి కవచం ఉంది, దత్తాత్రేయ కవచం ఉంది. మీరు ఏ దేవత ఇష్టమో ఆ దేవత కవచాన్ని మీరు పారాయణ చేసుకోండి. అందుకనే మంత్రము, స్తోత్రము, కవచము అని మన వాళ్ళు చెప్పేది. మంత్రం చేయండి, స్తోత్రం చేయండి, కవచం చేయండి అనేసి. సో ఆ కవచాన్ని బాగా చేసుకుంటూ ఉంటే చాలా 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 బాగుంటుంది. శరన్నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి మనకు మరికొద్ది రోజుల్లో. అంటే సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ శరన్నవరాత్రుల్లో. అంటే పూజలు ఇలాంటి విధి విధానాలు ఆచరించలేము, మాకు అంటే అమ్మవారు అనగానే నియమనిష్టలతో ఉండాలి, అవన్నీ మేము చేయలేము, కానీ మాకు ఏదో ఒక రకంగా సింపుల్గా ఆ విధానాలు ఆచరించే రకంగా ఏదైనా మంత్రం కానీ జపం కానీ ఉంటే వివరించండి అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి విధానం ఏదైనా ఉంటే తెలియజేయండి. శరన్నవరాత్రుల్లో మనకి అందరికీ అంటే చిన్న పెద్ద అని లేకుండా అందరూ పాటించేటటువంటి దసరా నవరాత్రులు. ఎందుకు అంటే దసరా నవరాత్రులు అనేది మామూలుగా అనేక నవరాత్రులు ఉన్నాయి. దీనికి ఎందుకు అంటే అందరికీ తెలుసు బాగా. ఎందుకంటే మొట్టమొదటిగా చిన్న వయసులో తెలిసేది స్కూల్స్కి హాలిడేస్ వస్తాయి, అలాగే 3 నెలల పరీక్షలు అయిపోతాయి, ఆ తర్వాత సెలవులు వస్తాయి వచ్చేది దసరా నవరాత్రులు. అలా ఆ స్టేజ్ నుంచి శాక్తేయ సాంప్రదాయాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో, మనకు ఉన్నటువంటి 6 సాంప్రదాయాల్లో శాక్తేయ సాంప్రదాయం అంటే అమ్మవారిని కొలిచే వాళ్ళకి చాలా ముఖ్యమైన రోజులు నవరాత్రులు. ఈ నవరాత్రులు దీక్షగా నవావరణ పూజ చేసేవాళ్ళు, ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు, ఈ నవరాత్రుల్లో అనేక విధాలుగా వారి వారి పద్ధతుల్లో వారి వారికి ఉన్నటువంటి దీక్షలు వారి వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి చేసేవాళ్ళు. ఈ 9 రోజులు చండీ హోమాలు చేసేవాళ్ళు, అలాగే ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి హోమం చేసేవాళ్ళు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతా రూపంతో అలంకరణ చేసేవాళ్ళు, అలాగే ఒక్కొక్క సిద్ధి దేవతలు ఉంటారు, ఆ సిద్ధి దేవతలతో పూజలు చేసేవాళ్ళు. ఇట్లా అనేక పద్ధతులు మనకున్నాయి. ఇవన్నీ కూడా వారి సాధనా మార్గంలో ఉన్న వారికి, సాధనా పరంగా వెళ్ళే వారికి చాలా చాలా అద్భుతంగా వారు వారి సాధన చేసుకుంటారు. వారికి మనం ప్రత్యేకంగా చెప్పే అంత ఇది అవసరం లేదు, అంత స్థాయి కూడా మనకు లేదు. ఎందుకు అంటే వారు వారి గురు పరంపరలో ఉంటారు కాబట్టి వారికి ఆ గురువు దించే మొత్తం కావాల్సిన జ్ఞానము, ఉపాసన, దీక్ష వస్తుంది కాబట్టి ఉంటుంది. మనం ఎవరిని ఉద్దేశించి అంటే సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఏమీ తెలియని వ్యక్తులు సర్వసాధారణంగా ఏమి చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా కొద్దిగా విద్వత్తుండి కొద్దిగా బాగా చదవగలరు, బాగా ప్రాక్టీస్ చేసుకోగలరు అన్నవారు లలితా సహస్రనామాన్ని ఆ 9 రోజులు కనీసం రోజుకు ఒకసారైనా చేసుకోవడం ఉత్తమం. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చుకుంటూ లలితా సహస్రనామం కనీసం ఒక్కసారి, కుదిరితే 3 సార్లు అలా చేసుకోవడం మంచిది. ఇంకా కొంతమంది ఉంటారు లలితా సహస్రనామం నవరాత్రుల్లో 108 సార్లు పూర్తి చేస్తామనే వాళ్ళు, అలా చేసుకోవచ్చు. ఒక్కసారి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? 15 నిమిషాల నుంచి అట్లా 15 నిమిషాలు పడుతుంది. అంటే అలవాటైన వాళ్ళకి 183 శ్లోకాలు కాబట్టి 183 ఉన్నారు ఆ శ్లోకాలు కాబట్టి ఒక్కో లైన్ ఒక్కో శ్లోకం, 2 లైన్లు మొత్తం 365 లైన్స్ ఉంటాయి. లైన్స్ పరంగా చూసుకుంటే, శ్లోకాల పరంగా చూసుకుంటే 183వ శ్లోకంతో అయిపోతుంది. కాబట్టి మనకి సంవత్సరానికి సంబంధించిన ఒక్కొక్క ప్రతీకగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటి ప్రతీకగా కొంతమంది చెప్తారు. అలా కాకుండా 1000 నామాలు ఉంటాయి ఇది దీనికి సంబంధించి. ఒక్కొక్క నామాన్ని తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు, శ్లోక పారాయణంగా చేసేవాళ్ళు ఉంటారు, దాంట్లో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి అలా కలుపుకొని చేసేవాళ్ళు ఉంటారు. ఇలా అనేక పద్ధతులు ఉన్నాయి. సింపుల్గా చెప్పుకోవాలంటే అందరికీ అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో. మనకి లలితా సహస్రనామం అని కొట్టంగానే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వర అని దగ్గర నుంచి మొదలుకొని హ్యాపీగా మనకు ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరైనా ఇట్లా చేయవచ్చు. లేదు మాకు ఇంకా అంత అవకాశం కూడా లేదు, మేమేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఎక్కడో ఉంటాం, ఏదో ఉద్యోగంలో ఉంటాం అనేసి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు అంటే పూజకి పనికిరాని ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా బాగా తెలిసిన వాళ్ళు, లలితా సహస్రనామం తెలిసిన వాళ్ళు అక్కడ 3 బీజాక్షరాలు ఉంటాయి.
ఉమ్, ఆ 3 అక్షరాలు కలుపుకొని కూడా చేసుకోవచ్చు. అది గురువు దగ్గర నుంచి చెప్పించుకుంటే ఇంకా మంచిది ఓకే. అన్నమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఉంటుంది. కాబట్టి అది గురువు ద్వారా చెప్పించుకొని బీజాక్షరాలు చేసుకుంటే మంచిది. ఉమ్, లేదా ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అనేది చాలామంది కూడా మనకి ఆ పదాన్ని చెప్తూ ఉంటారు. అవును. శ్రీ మాత్రే నమః అనేది కానీ బాగా చేస్తూ ఉంటే వీరికి కావాల్సినటువంటి శ్రీంకార తత్వం అంటే ఏదైతే ఉంటుందో వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. రోజుకు 1 గంట, 1 గంటన్నర చేసుకొని ఆ 9 రోజుల్లో ఇంకా 1,25,000 సార్లు చేయగలిగితే ఇంకా మంచిది. 1,25,000 సార్లు అంటే రోజుకు 1 గంటన్నర చేస్తే రోజుకు 10,000 పైన అవుతాయి. ఆటోమేటిక్గా 1,25,000 సార్లు అవుతాయి. ఉమ్. అట్లా సాధనాపరంగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు దీన్ని జపం అనొచ్చా? జపమే కానీ నామజపం. నామజపం. అంటే నామజపం బీజాక్షర సహితం అయితే అది మంత్రం అవుతుంది. ఆ, బీజాక్షరం కాకుండా నామం అన్నమాట. ఓకే. ఉమ్, కొన్ని మనకి ఉన్నాయి ఇప్పుడు నామసహితంగా వచ్చేది. ఓం ఓం నమ శివాయ కానీ ఓం నమో నారాయణాయ నమః ఉమ్, ఇట్లాంటి. అలాగే జై శ్రీరామ అనేది ఉమ్, ఇట్లా అన్నమాట. అట్లాంటివి మనం చేసుకుంటూ ఉంటే చాలా 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 బాగుంటాయి. ఓకే. ఆ? ఏదైనా ఒకటి చేస్తుంటే దాని ద్వారా ఉన్నటువంటి పాజిటివ్ శక్తి ఉమ్, మన శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. ఉమ్, ఆ శక్తి ఏంటంటే అది కొంతకాలానికి ఆ వైబ్రేషన్ వల్ల ఆ విధంగా ఉంటుంది. ఉమ్, ఇది ఏమవుతుంది అంటే శ్రీమాత్రే నమః అని చేస్తూ 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 ఉండగా మనకి నవగ్రహాల్లో శుక్రతత్వం అనేది బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల శుక్రుడు యొక్క తత్వం ఆ. అంటే శుక్రుడు అంటే మన శుక్రుడే సుఖాన్ని ఇచ్చేవాడు, ఎంజాయ్మెంట్ని ఇచ్చేవాడు, ఎంటర్టైన్మెంట్ని ఇచ్చేవాడు, ఉమ్, ఫ్యామిలీ లైఫ్లో జీవితాన్ని బాగా చేసేవాళ్ళు. ఉమ్, ఎవరికైనా జాతకంలో శుక్రుడు బాగలేడంటే మనం శక్తిపీఠాలకు వెళ్ళి పూజ చేసుకోండను, లలితా సహస్రనామం పారాయణ చేసుకోండను అని చెబుతూ ఉంటాం. అవును. సో అలా మనం చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది మనకి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే మనకి ఇట్లా చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ నామజపం అందరూ చేయడానికి అర్హులేనా? ఇప్పుడు కొంతమంది ఎవరైనా చనిపోయి ఇంకా సంవత్సరం తిరగని వాళ్ళు, అటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇది నామజపమే పూజ కాదు కాబట్టి చేసుకోవచ్చా? అంటే వారి పద్ధతులు ఉంటాయి, కుటుంబ పద్ధతులు ఉంటాయి. మనకు వచ్చిన తిప్పలు ఏంటి అంటే సాంప్రదాయం ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి ఏదో పూజారి ఏదో రకంగా మార్చేస్తారు. మార్చేసినప్పుడు ఇది మా ఇంటి ఆచారం అంటారు. సో వాళ్ళకి మనం ఏం చెప్పలేం. సర్వసాధారణంగా సంవత్సర సూదకము అంటే 13వ రోజు, ఎప్పుడైతే చనిపోయిన 13వ రోజు ఏదైతే కార్యక్రమాలు అయిపోతాయో ఆ రోజు నుంచి వాళ్ళు నిత్య ధూపదీప నైవేద్యాలు హ్యాపీగా చేసుకోవచ్చు. సంవత్సర శోధకం అనేది కొన్నిటికి మాత్రమే, కొన్ని కొండలు ఎక్కకూడదు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర దాకా వెళ్ళకూడదు, కొండలు ఎక్కకూడదు, ఇలాంటి ఉత్సవాల్లో కంకణం కట్టుకొని చేసే పనులు కొన్నిటికి మాత్రం నియమాలు ఉన్నాయి. అట్లా హోమాలు ఇట్లాంటి వాటికి చెప్పారు. కానీ నిత్యం మనం చేసుకునే వాటిని ఇంట్లో దీపారాధన చేయొద్దని, కొంతమంది అయితే సంవత్సర కాలం దీపారాధన చేయకూడదంట అని అనేసి అంటారు. కనీసం మనసులో కూడా స్మరించుకోవద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంత మూర్ఖత్వం పనికి రాదు. ఏంటంటే మనం నిత్యం దీపధూప నైవేద్యాలకి అంటుపోయిన దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్నది ఏంటి అంటే అమ్మవారిది కాబట్టి, నవరాత్రులు కాబట్టి చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ప్రకృతిలో ఉపాసన చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది వారి జీవితాల్లో. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత సంఖ్య 1,00,000 జపం చేసుకుంటే మంచిది అన్నారు. పోనీ 1,00,000 కాదు, ఇంత పలానా ఒక్కసారి చేసినా గానీ ఫలితం వస్తుంది కాదు. అంటే ముందు సంకల్పం నేను ఇంత చెయ్యాలి అని చెప్పి అనుకున్నారు అనుకోండి, ఎవరైనా ఆడవాళ్ళు ముందు ఒక 5 రోజులు 6 రోజుల వరకు కొంత సంఖ్య కంప్లీట్ అయింది, మిగతా 3 రోజులు మిగిలి ఉంది, ఇది ఈ రోజులు చేస్తే కంప్లీట్ అవ్వాల్సింది ఉంది, కానీ అప్పుడు వీలు పడలేదు వాళ్ళకి, అప్పుడు అది ఏం చేయొచ్చు అంటారు? తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మవారు ఎప్పుడూ కూడా అమ్మ అనేవారు చెయ్యాలి చదవాలి అంటారు, కానీ కొద్దిగా మార్కులు తగ్గితే ఏమంటుందమ్మా మళ్ళీ చదువు అంటారు తప్పితే మనం పెట్టుకున్న సంఖ్యలు ఇవి, మనకి విధించుకున్నాయి. మనం చేస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట మనకి ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే ఇందనక శుక్రుడు గురించి చెప్తూ ఉన్నాను. అప్పుడు అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే శుక్రతత్వం బాగా
పెరిగిందో పెరుగుతుంది. మనకి ఫేస్లో ఉన్నటువంటి ఏరియాలు బాగుంటాయి, అంటే గ్లోగా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో మన ఫేస్ గ్లో కూడా మన సౌందర్యానికి కూడా అధిపతి శుక్రుడు. అమ్మవారిని ఎప్పుడైతే మనం కొలుస్తామో గ్రహస్థానాల్లో శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే ఆధ్యాత్మిక కోణంలో ఇంకా అమ్మవారు ఇంకా సహస్రారానికి అధిపతి, ఇంకా కుండలిని తత్వానికి అధిపతి. ఆధ్యాత్మిక కోణంలో ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు వారి వారి స్థాయిలు, వాళ్ళ వాళ్ళ ధ్యాన మార్గంలో. అలాగే ఉపాసనా మార్గంలో, మంత్ర మార్గంలో ఎక్కడికైనా వెళ్ళిపోతారు, వారి వారి ఉపాసనా సిద్ధుల పరంగా వెళ్తూ ఉంటారు. సర్వసాధారణంగా ఒక గృహిణులు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక నామజపాన్ని, అమ్మవారి నామజపాన్ని తీసుకొని ఓం లలితాదేవి అయి నమః అనుకుంటూ చేసుకోవచ్చు, ఓం శ్రీ మాత్రే నమః అని చేసుకుంటూ ఉండొచ్చు. ఇట్లా ఓం దుర్గాయే నమః, ఇట్లా వాళ్ళకి నచ్చిన మంత్రాన్ని తీసుకొని ఒక నామజపంలాగా చేసుకుంటూ ఉంటే అది రక్షణా కవచంలాగా మారుతుంది. ఇప్పుడు ఈ నామజపం చేస్తున్నప్పుడు కూడా నియమాలు పాటించాల్సిందేనా? ఈ 9 రోజులు కానివ్వండి, నార్మల్ గా కొన్ని రోజులు, ఎన్నో రోజులు చేస్తున్నారు, ఎటువంటి? అంటే నియమాలు అంటే సర్వసాధారణంగా మనకి ఏం చెబుతారు, కొన్ని పూజకి పనికిరాని రోజులు ఉంటాయి ఆడవాళ్ళకి, ఈ మంత్లీ వీడి పడని రోజులు అన్నమాట. అట్లాంటి లేదా ఎవరైనా చనిపోయారు అని అన్నప్పుడు, అచూచేమన్నప్పుడు, అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు చనిపోయినప్పుడు అంటూ అంటారు కదా. సో అట్లాంటి సందర్భాలు తప్పితే మిగిలిన సందర్భాల్లో హ్యాపీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకుంటూ ఉంటే ఎంత ఎక్కువ దైవారాధన పెరుగుతూ ఉంటే అంత మీ ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి. విశ్వశక్తితో మీరు ఎప్పుడైతే మమేకమవుతూ ఉంటారో అంత పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. అది వద్దన్నా కాదన్నా పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ట్యాంక్ నుంచి వాటర్ పైప్ లీక్ అయింది అనుకోండి, డ్రాప్ ఎట్లా పడుతుంటుందో మీరు తలుచుకుంటూ ఉంటేనే మీ ఇంట్లో ఆటోమేటిక్గా ప్రాణశక్తి అనేది పడుతూ ఉంటుంది. అది ఫస్ట్ రోజు కొద్దిగా తేమైనట్టే ఉంటుంది, వాటర్ లీకేజ్ మార్పు తెలియదు. ఒక నెల రోజులు పోయేసరికి ఆ గోడంతా నడిచి ఉంటుంది. అలానే మంత్రజపం కూడా నీలో పాజిటివ్ శక్తి ఫస్ట్ రోజు 1000కో 2000కో ఏం తేడా తెలియదు. 1,00,000 అయిపోయేసరికి అబ్బా ఎవరైనా వచ్చి నీ ఫేస్ కలగా ఉంది, ఏం చేస్తున్నావు అనే దగ్గర నుంచి మొదలయ్యి అబ్బా నీకు అంతా కూడా హ్యాపీగా జరిగిపోతుంది. మనం రోడ్డు మీదకి రాగానే మనకు కావాల్సిన వెహికల్ దొరకటం, మనకు కావాల్సిన ఆటోలు దొరకటం, మనకి ఎక్కడైనా కంఫర్టబుల్గా వెళ్ళటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. మీకు ఉపాసనలో ఇది ఎక్కువగా పనికి వస్తుంది. ఎట్లా అంటే మీకు రీసెంట్గా నేను ఒకసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు అనిపించిందో ఏమో, నేను మధ్యాహ్నం బయలుదేరాలి రిటర్న్, ఎందుకు ఉదయాన్నే వెళ్ళిపోవాలి అని మనసులో అనిపించింది. టక్మని బయలుదేరాము, వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి, డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి వచ్చి కూర్చున్న తర్వాత మేము ఎవరైతే వెహికల్ తీసుకెళ్ళామో ఆయన వచ్చి, ఆయనకి ఏదో మనీ ఇవ్వాల్సి ఉంటే ఇస్తున్నాం. డ్రైవర్ ఫోన్ మనం వచ్చిన తర్వాత సార్ ఒక అర్ధగంట కల్లా ఈ కొండ చర్యలు పడి ఇప్పుడు అందరూ బ్లాక్ అయ్యారంట అన్నారు. అది ఎందుకు అనిపించింది లోపల? పాజిటివ్ ఆరా ఉండటం వల్ల అది పాజిటివ్ అంటే కొంత హింట్, మనకు ఇంట్యూజన్ అంటారు. మనం సాధన చేస్తుంటే ఆ ఇంట్యూజన్ పనికి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏదో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంట్యూజన్ చెబుతూ ఉంటుంది, ఒరే బాబు నీకేదో బాగాలేదు ఒకసారి చూపించుకోరా అని. అట్లా పోయి చూపించుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అది సీరియస్ అయ్యి సివియర్ అయ్యేదానికంటే. సో ఇవన్నీ కూడా మనకి భగవంతుడు మనకి మార్గాన్ని చూపుతూ ఉంటాడు. లేదు అనుకోండి, మనం జపం చేస్తున్నాం, మనకు అంత ఇంట్యూజన్ పవర్ రాలా, ఎవడో ఆ సమయానికి ఒకడు వస్తాడు, డాక్టరో బోటరో, కళ్ళు అమ్మ మీకు ఏంటమ్మా కళ్ళు తిరుగుతున్నాయా, బీపీ తగ్గువైనట్టుంది, ఒకసారి చూపించుకోమని ఇట్లా ఫిజికల్గా కూడా చెప్తూ ఉంటారు. ఇట్లా మనము దైవిక శక్తితో మమేకమైనప్పుడు ఆటోమేటిక్గా చాలా చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. నవరాత్రులు దానికి ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిగా, అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లలితాతత్వాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళలో లాలిన్యత అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫేస్ను చూసినప్పుడు అబ్బా అమ్మ అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎవరి మీద అయితే కలుగుతుందో వాళ్ళు సాధన చేసినట్టు. వాళ్ళ ఫేసులు చూస్తేనే ఉంటుంది. ఇప్పుడు కాళీ తత్వాన్ని ఆరాధన చేశారనుకోండి, వాళ్ళ ఫేస్ చూస్తే ఉగ్రంగాను కొద్దిగా బ్లాక్ షేడ్ గాను ఉంటుంది. అంటే అందరికీ కాదు,
దాంట్లో శ్వేతకాళి అని ఇట్లా ఉన్నాయి మళ్ళీ డిఫరెన్స్. ఆహా. అలా అన్నమాట. కాళీ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ మాట తీరు ఉగ్రంగా ఉంటుంది. ఉమ్, నరసింహస్వామిని ఆరాధన చేస్తారో వాళ్ళ మాట తీరు గంభీరంగా ఉంటుంది. ఉమ్, ఇలా వాళ్ళ చేసే ఆ దేవతని బట్టి వాళ్ళ స్వభావాలు మారుతాయి. అవును. అలా మనకి ఉంటూ ఉంటుంది అనమాట. ఓకే. కాబట్టి ఈ నవరాత్రుల్లో అందరూ సద్వినియోగపరచుకుంటే చాలా మంచిది. మరి పిల్లల విషయానికి వస్తే చదువుకునే విద్యార్థులు అనుకోండి, ఉమ్. ఈ నవరాత్రులను ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? పిల్లల విషయానికి వచ్చేసరికి మనకి నవరాత్రుల్ని ప్రత్యేకించి ఉమ్, ఆ, ఓం ఐం సరస్వతి నమః సింపుల్గా, లేకపోతే ఓం సరస్వతి నమః, ఓం ఐం సరస్వతి నమః ఇట్లా ఐం బీజంతో కలుపుకొని ఉమ్, పిల్లలు ఓం ఐం సరస్వతి నమః అని అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చదువు మీద ఫోకస్ పెరుగుతుంది. ఉమ్, ఐం అనే బీజం సరస్వతి తత్వాన్ని, అది ఎవరైతే ఐం 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 అని చేసుకుంటూ ఉంటారో ఉమ్, వారికి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మైండ్ పవర్ అనేది పెరుగుతుంది, ఉమ్. స్ఫురణాశక్తి పెరుగుతుంది. స్ఫురణాశక్తి అంటే జ్ఞాపకం రావడమా? జ్ఞాపక శక్తి, జ్ఞాపకం ఉంటుంది, ఆ. ఎప్పుడో జ్ఞాపకం రావటం కాదు కదా. ఆ, ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నా ఆ లోపల spontaneous గా. ఆ స్పాంటేనియస్ గా ఆ టయానికి రావాలి. ఆ, ఇప్పుడు ఓకే. ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి, ఉమ్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ గుర్తు రాలేదని వాడు అక్కడ పెన్ను పొడుచుకుంటూ ఒక 5 నిమిషాలు ఆగాడు అనుకోండి, ఏమవుతుంది? టైం అయిపోతుంది. స్ఫురణాశక్తి తగ్గిపోతుంది. మనం శ్వాస పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా రైట్ ఇన్ రైట్ అవుట్ ప్రాణాయామం ఉన్నప్పుడు కూడా స్ఫురణాశక్తి పెరుగుతుంది పెరుగుతుంది అనుకో. మనకి స్వరయోగం ప్రకారం. ఉమ్, అదనమాట. ఆ ప్రాణాయామమో లేకపోతే మంత్రమో ఏదో ఒకటి పట్టుకొని చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మరి ఇప్పుడు చాలా మంది ఆర్థిక పరంగా అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఉమ్. అంటే తగిన జీతం రాక, అంటే డబ్బులు సంపాదన కరెక్ట్ గా వాళ్ళ అవసరాలకు సరిపడా రాక కొంతమంది, వచ్చిన దాన్ని కరెక్ట్ గా ఆ ప్లానింగ్ లేకుండా దుర్వినియోగం చేసుకొని కొంతమంది, ఏ రకంగా అయినా కూడా చాలా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ ఏమైనా వచ్చినప్పుడు మేము దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారి కోసం కూడా ఏదైనా విధానం ఉంటే వివరించండి. ఆర్థికంగా మనకి చెప్పింది మనకి చూసుకుంటే ఎవరైనా సర్వసాధారణంగా చూసేది కూడా అందరికీ తెలిసిన విషయమే కనకధార స్తోత్రం. ఉమ్, కనకధార స్తోత్రం ఒకసారి పారాయణ చేయడానికి హార్డ్లీగా ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఉమ్, ఆ కనకధార స్తోత్రాన్ని ఎవరైతే తీక్షణంగా నవరాత్రుల్లో 1100 సార్లు చేయగలుగుతారో చాలా అద్భుతమైన, రోజుకు 108 సార్లు పారాయణ చేసుకోగలిగితే చాలా మంచిది. ఆ, ఎందుకంటే దానికి ఒక 4 to 5 4.5 hours టైం పడుతుంది. ఉమ్, ఉమ్, లేదు ఈ 1111 అంతా కుదరదు, 108 సార్లు అయినా 11 రోజుల్లో 108 సార్లు అయినా చేసుకుంటే ఉమ్. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ 11 రోజులతో సంబంధం లేదు, ఈ నవరాత్రులతో సంబంధం లేదు, ఉమ్, నవరాత్రులతో సంబంధం లేదు. నేను 1100 కాదు, ఉమ్. లేకపోతే నేను కంటిన్యూగా చేసుకుంటాను, అంటే కుదిరినంత వరకు నవరాత్రుల్లో చేసుకొని మిగతాయి కంటిన్యూ కంటిన్యూషన్ చేసుకోవచ్చు. గా చేసుకోవచ్చు, ఉమ్, అలాగైనా చేసుకోవచ్చు. కనకధార స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తూ ఉంటారో, కనకధార స్తోత్రాన్ని ఎవరైతే బాగా స్పష్టంగా చేసుకోగలుగుతారో అక్షర దోషాలు లేకుండా, ఉమ్, వారికి లక్ష్మీదేవి కరుణా కటాక్షం అనేది కలుగుతూ ఉంటుంది. Okay. దానికి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఉమ్, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఉమ్, ఆ అమ్మాయి ఏంటి అంటే ఉమ్, కనకధార స్తోత్రం అనేసి ఫస్ట్ చిన్నగా మొదలుపెట్టింది. ఉమ్, మొదలుపెట్టి ఆ చిన్నగా చేసుకుంటూ వచ్చి, ఉమ్, ఆ అమ్మాయి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉంటుంది. ఆ, ఏదో పొరపాటున ఆన్లైన్లో ఏదో ఆర్డర్ ఇస్తే 1 పెట్టబోయి 10 పెట్టింది. ఆ, డ్రెస్సులు 10, ఒక డ్రెస్ పెట్టబోయి 10 డ్రెస్సులు ఏదో పెట్టింది. ఆహా, పొరపాటున క్రెడిట్ కార్డ్ నుంచి పే చేసింది, అయిపోయింది, వచ్చినాయి. ఆ. సో మిగిలిన 9 డ్రెస్సులు ఏం చేయాలి? సేమ్ కలరు సేమ్ సైజు. ఆ, అర్థమైంది కదా. సో అప్పుడు ఏం చేసింది, అదే మళ్ళీ ఆన్లైన్లో రీసేల్ చేసింది. ఆహా, ఈ అమ్మాయి కొన్నదానికంటే కొద్దిగా ఎక్కువ రేటు పెడితే ఎలా ఉంటుంది, ఉమ్, 9 సేల్ అయిపోయినాయి. దాంతో భగవంతుడు కనకధార చేసిన తర్వాత ఇది ఒక ఐడియా తట్టింది, ఉమ్, ఆ అమ్మాయి చేసింది. చేసి ఎలా వచ్చిందంటే అమ్మాయి రోజు 2 గంటల కనకధార చేయటం ఉమ్, మొదలుపెట్టింది. ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చిందంటే 4.5 years ఉమ్, ఒక హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ 5 floors బిల్డింగ్ ఉన్నది.
అంటే ఇంక ఈ బిజినెస్ కంటిన్యూ చేసింది. అట్లా సరదాగా కొంటూ దేంట్లో అయితే తక్కువ ఉంటాయో అవన్నీ కొంటాము, ఈ అమ్మాయి ఐడి మీద రీసేల్ చేయటం. ఓకే ఓకే. అలా మొదలుపెట్టి ఇప్పుడు అన్ని బోటెక్కల నుంచి వాటి నుంచి డ్రెస్సులు ఉంటాయి కదా, అంటే అమ్ముడు పోని ఇవన్నీ మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి అన్ని తెచ్చుకొని ఆమె దగ్గర పెట్టుకొని స్టాకు పంపిస్తుంటే రోజుకి 180-200 కొరియర్లు పంపిస్తుంది ఇప్పుడు. అలా ఒక పెద్ద బిజినెస్ అయింది. లాస్ట్ ఇయర్ 5 కోట్ల టర్నోవర్ అయింది అని చెప్పింది. అర్థమైందా? కనకదార అమ్మాయి ఏం చేయటంలా, కనకదార దాన్ని పట్టుకొని రోజుకి ఆ అమ్మాయికి వీళ్ళు ఉన్నప్పుడు 24 సార్లు మొదలు పెట్టింది. అలా 24 సార్లు రోజు చేయటం, దాదాపులో వచ్చేసి ఇప్పటికెంత 4 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కడికి వెళ్ళింది, ఎటు నుంచి వస్తుంది ఏం తెలియదు అనమాట. అంటే నా దగ్గర జరిగిన ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను బిఫోర్ లాక్డౌన్ లో జరిగిన ఒక చిన్న యాక్సిడెంటల్ గా అమ్మాయి ప్లేస్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అప్పుడు 40,000కి ఏం పనిచేసేది. ఆ పని చేసే అమ్మాయి అట్లా చేసుకుంటూ వచ్చింది. ఇట్లా చేస్తూ ఒక 6 నెలలకు ఒక గ్రిప్ వచ్చింది అమ్మాయి. 6 నెలల తర్వాత ఏంది, ఇంకా దీంట్లోనే ఎక్కువ మనీ కనుక ఉద్యోగం మానేసి ఎక్కడెక్కడ కంప్లీట్ ఫోకస్ అనమాట, ఇటు అనమాట. సో ఎలా ఉంటుంది అమ్మవారు, ఏదో రకంగా చూపించేస్తుంది అనమాట. అట్లా మనకి తెలియదు ఏది ఎటు నుంచి ఆపర్చునిటీ వస్తుంది అనేది కూడా, మనకి ఆపర్చునిటీ ఎక్కడి నుంచి కూడా వస్తుంది అనేది కూడా తెలియదు. ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఏదో హస్బెండ్తో ఏదో గొడవ వచ్చింది, ఏదో వాళ్ళు డైవర్స్ అయ్యారు, ఏదో ఇబ్బంది అయిపోయింది. 2 కొడుకులు బీటెక్ చదువుతున్నారు. అంత అంటే పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత అయిపోయింది. వాళ్ళకేంటి కొన్ని అప్పులు ఉన్నాయి, ఏదో ఒక ల్యాండ్ ఉంది, దీంతో ఎలా చేయాలని వచ్చింది. ఆవిడ కూడా ఇట్లానే కనకదార ప్రారంభించింది. చేసుకోమని చెప్తే హ్యాపీగా చేసుకొని ఉంది. కరెక్ట్గా ఏమైంది, ఆమెకున్న ల్యాండ్ని ఇటు కన్స్ట్రక్షన్ అటు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరో కలుపుకోవాలని ఎక్కువ ప్రైస్, అంటే ఈమెకి అక్కడ 1 రూపీ కావాల్సిన చోట 2 రూపీస్, మోర్ దాన్ 2 రూపీస్. అంటే మీకు అర్థమైంది, అది 2 crores అమ్ముడు పోవాల్సిన ల్యాండ్ కాస్త 5 crores 20 lakhs ఇచ్చి తీసుకున్నారు. దాంతో పిల్లలకి అందరికి సెట్ అయిపోయేసి ఇప్పుడు హ్యాపీగా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని 2 ఫ్లాట్లు కొనుక్కొని హ్యాపీగా ఉంది. ఒక 3 ఏళ్ల పాటు కనకదారాన్ని ఎవరైనా స్పష్టంగా చేయగలిగితే రోజుకి ఒక 24 సార్లు అంటే గట్టిగా ఒక 1 hour 10 minutes పడుతుంది. అలవాటు అయిన దాన్ని బట్టి 1 hour కాదు, 1.5 hour పైన పడుతుంది, 1.5 hour పడుతుంది. సో అట్లా ఎవరైనా చేయగలిగితే చాలా 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 అద్భుతంగా జీవితం మారుతుంది. ఇది ఆర్థికపరమైన విషయాలకి నవరాత్రుల్లో కనకదార చేసుకుంటే చాలా చాలా మంచిది. సంతోషం అండి, నిజంగా చక్కటి ఉదాహరణ. ప్రతి ఒక్కరికి అంటే విన్న తర్వాత ఏదో జరుగుతుంది మేము చెయ్యాలి అనే ఆలోచన కన్నా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే నమ్మకంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే ఏదో ఒక రోజు ఉంటుంది వాళ్ళపైన అనేది అయితే అర్థమవుతుంది ఆ ఉదాహరణ వింటే. ధన్యవాదాలండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.